ప్రస్తుతం మనం విశాఖపట్నం తుఫాన్ హెచ్చరిక కేంద్రం వద్ద ఉన్నాం. అయితే తుఫాన్ హెచ్చరిక కేంద్రంలో రానున్న 2 రోజుల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అయితే దీని గురించి పూర్తి వివరాలు ప్రస్తుతం వాతావరణం ఎలా ఉంది, రానున్న రోజుల్లో ఎలా మారుతుంది, పూర్తి వివరాలని మనతో పాటు తుఫాన్ హెచ్చరిక కేంద్రానికి డైరెక్టర్ ఉన్నారు. అయితే ఆయనతోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ప్రస్తుతం వాతావరణం ఎలా ఉంది, రానున్న రోజుల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. దీని గురించి పూర్తి వివరాలు చెప్తారు. వివరాలకు వస్తే ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతం మరి దానికి ఆనుకున్న ప్రాంతాలు, మరి దానికి ఆనుకుని ఉన్న తీర ప్రాంతాలు ఒడిశా మరియు వెస్ట్ బెంగాల్లో అల్పపీడనం రానున్న 2 రోజుల్లో మరికొద్దిగా బలపడే అవకాశం ఉంది. దీనితో పాటు మనకి నైరుతి ఋతుపవన ద్రోణి రాజస్థాన్ నుండి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మీదుగా ఒడిశా మీదుగా ఈ అల్పపీడనం వరకు విస్తరించింది. వీటి కారణంగా మనకి రానున్న వారం రోజుల్లో కూడా కోస్తాంధ్రాల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరియు మరికొద్దిగా వివరాల్లోకి వెళ్తే ఉత్తర కోస్తాల్లో ఈ రోజు పలు చోట్ల, రేపు కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈరోజు ఏలూరు, ఏఎస్ఆర్ అండ్ ఈస్ట్ గోదావరి మరియు రేపు ఏలూరు, ఏఎస్ఆర్ జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, భారీ వర్షాలు, గాలివానలు లాంటివి ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షాలు కోస్తా ఆంధ్రాలో కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. వాటితో పాటు గంటకు 40 నుండి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. సార్, మత్స్యకారులకి ఏమైనా ప్రమాదం ఉందో దాని గురించి? మత్స్యకారుల వివరాల్లోకి వెళ్తే తీర ప్రాంతాల్లో ముఖ్యంగా ఉత్తర కోస్తా మరియు దక్షిణ కోస్తా తీర ప్రాంతాల్లో మత్స్యకారులు వచ్చే 5 రోజులు కూడా చేపలు పట్టడానికి వెళ్ళొద్దని సూచన. విన్నారు కదండి. అయితే మత్స్యకారులు ఎవరు సముద్రం మీదకి వేటకు వెళ్ళొద్దని సూచిస్తున్నారు. రానున్న 5 రోజులు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడే వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. కెమెరామెన్ ప్రేమ్తో తరుణ్, వీబీసీ ఆన్ టీవీ, విశాఖపట్నం.